ధ్యానించున్న ప్రార్థన, బిడ్డలు ఆలోచించున్న వాక్యము మన హృదయంలో నాటబడలాగాను, ప్రతి ఒక్కరిని బలపరచులాగాను ప్రభుత్వం మీరే ఆయన జ్ఞానమును వినగల చెవులు వినలాగా సహాయం చేయండి. ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షమైన సాక్ష్యాలతో నేను మీకు వివరించడానికి ఎదురు చూస్తాను. కుటుంబము ఎందుకు అవసరం, ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అలా ఉండాలి అనే విషయాలు నేను మీతో చర్చించడానికి ఇష్టపడుతున్నాను. కంపల్సరీ ఎంతమంది ఇప్పుడు వాక్యం వింటున్నారో దయచేసి ఆ ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోవడము, వాక్యం తీయడానికి కూడా ట్రై చేయండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 140వ పేజీ క్రొత్త నిబంధన 9వ అధ్యాయము. ప్రతి ఒక్కరు వింటున్నారా? వెనక కుర్చీలలో ఉన్నవారు కానీ అందరూ వింటున్నారా? వినపడుతుందా? ఈరోజు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ముఖ్యమైన విషయాన్ని మీరు ఇప్పుడు దాకా చాలా సాక్ష్యాలు విన్నారా? వినలేదా? నిజంగానే విన్నారా? ఎంతమంది విన్నారు? కన్ఫర్మ్ అందరికీ చెవులు పనిచేస్తున్నాయి. అయితే ఎన్నో సాక్ష్యాలు ఈరోజు విన్నారు. ఇప్పుడు ఆ సాక్ష్యంలో మీకు నచ్చిన సాక్ష్యం ఒకటి చెప్పండి. విన్నామని మీరే అన్నారు కదా, నచ్చింది ఏంటి? జామపండు తినడం వల్ల దేవుడు సంతానం అందించింది, అదేనా? దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇదే విషయంలో నేను కొన్ని విషయాలు మీకు స్పెషల్గా చెప్పాలి. ఏంటి అంటే ఈ జామ పండు గురించే మాట్లాడుతున్నాను, వినండి. నేను మొన్న ఈ మధ్య నేను ఒక ఊరు వెళ్ళాను, మన సంగబిడ్డలే వాళ్ళ గృహకుడికి చేయడానికి వెళ్ళాను. తనగంపాడు అనే ఊరు ప్రాంతానికి వెళ్ళాను. తనగంపాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి కూర్చున్నారు. నిజానికి ఆ అమ్మాయికి పెళ్ళి 3 సంవత్సరాలు వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 3/4 సంవత్సరాలు. ఆ కుమార్తెకి సమస్య ఏంటి అంటే నేను అడిగాను, తను ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అంటే బాగుంది. సంతానం అందుకున్నావు, దేవుడు ఆ తల్లిదండ్రులు అందరూ వస్తారు, వాళ్ళ అన్నయ్య వస్తాడు, అందరూ కూడా కంపల్సరీ మన చర్చిలో మంచి విశ్వాసం. ఆ అమ్మాయి వాళ్ళ భర్త వాళ్ళు మాత్రం చర్చికి రానివ్వరు. అయితే ఆ అమ్మాయిని అడిగాను, తల్లి సంతానం అందింది, మరి ఎన్ని సంవత్సరాల తర్వాత అందింది అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత అందింది. ఎలా అమ్మా, ఏంటి విషయము అని చెప్పి మామూలుగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి అంటుంది, అమ్మ నన్ను తీసుకొచ్చి సంతాన ఫలం అందించింది, అందుకోగానే నాకు అందింది సంతానం. ఏం తీసుకొచ్చి? సంతాన ఫలము. వాళ్ళు వచ్చే ఉండొచ్చు, నాకు తెలిసి గోపి వర్క్ చేస్తున్నట్టుంది, ఆయన ఉన్నది ఇక్కడే ఉన్నాడు, ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉంది, నాకు తెలిసి. ఉన్నామా? అయ్యో ఇక్కడే ఉంది, చేద్దాం ఒకసారి. లేదా మనం చెప్పేది నిజం అనిపించాలి కదా, కొంచెం నిలబడి పైకి. ఇక ఆ తల్లి గారు ఇక్కడే ఉన్నారు. పాపను తీసుకొద్దాము అంటే కొన్ని రిస్ట్రిక్షన్ రానివ్వరు. నాకు ఆ బిడ్డను చూస్తే చాలా సంతోషంగా ఎందుకుంది అంటే ఆ కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క లోటు, అతిపెద్ద లోటు ఏంటంటే పిల్లలు. అవునమ్మా? సంతానం, పిల్లగాలు. అమ్మాయికి వివాహం అయింది, అబ్బాయికి వివాహం అయింది, సంతానం దగ్గర అందుకోకపోయేసరికి నాకు వెళ్ళినప్పుడల్లా వీళ్ళు మందిరానికి వచ్చి ఇది 2వ సంవత్సరము, అంతకుముందు అంత స్ట్రాంగ్గా లేరు, ఎన్నో సమస్యలు. మొన్నే చెప్పాం, వాళ్ళ భర్త గారు హార్ట్ ప్రాబ్లం నుంచి ఆపరేషన్ చేయాల్సిన మనిషిని దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా అదే కుటుంబాన్ని దర్శించడానికి కూడా వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటంటే అమ్మాయి మంచిగా సంతానంతో ఉంటే ఎలా సంతానం అందుకున్నారు. ఎందుకంటే మీరు అందరూ చెప్తా ఉన్నారు, సంతానము అందుకోలేకుండా ఎవరైనా అశ్రద్ధ చేస్తున్నారంటే మన మందిరంలో దేవుడు ఇస్తున్న సంతానము ఎక్కడికో ఎవరి ద్వారానో చేరుతుందని అర్థం. అవునా కాదా? మన వాళ్ళు ఎట్లా అంటే అమ్మాయి రాలేకపోయినా ఆ తల్లిగారి కోరిక, నా కుమార్తెకు సంతానం అందాలి అని చెప్పి ఇక్కడి నుంచి సంతాన ఫలం తీసుకెళ్లారు. అవునా?
అందిందా? అందింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఎన్నో నెల? 7. 7వ నెల. గట్టిగా దేవునికి స్తుతిద్దాం. అందింది. 2 పిల్లగాలని చెబుతారు, మగ పిల్లగాలని. 2 ట్విన్స్ అని చెప్తున్నారు. ఒక్క సంతానం ఫలం కాదు. ఎన్ని ఉంటుంది దేని బేబీ? 2. ఆ తల్లి కోరిక. నేనేమంటానంటే ఆ అమ్మాయి ఈరోజు కూడా నేను అడగగానే నాతో చెప్పిన మొట్టమొదటి ఏంటి తెలుసా? నాకు వివాహమై 4 సంవత్సరాలు కానీ పాస్టర్ గారు నాకైతే వివాహమై 4 సంవత్సరాలు కానీ సంతానం అందింది మన మందిరంలో సంతాన ఫలం ద్వారానే. అంటే దేవుడు చేసిన కార్యాన్ని ఆ అమ్మాయి బహిరంగంగా నెమరు వేసుకుంటుంది, అందరికీ సాక్ష్యంగా చెప్తుంది. అవునా కాదా? అంతేగాని నేను పలానా డాక్టర్ కాడికి పోయినా, పలానా మందులు పోయినా, పలానా అది పోయిందని అమ్మాయి చెప్పలా. ఎందుకంటే అవన్నీ తిరిగి తిరిగి అలసిపోయింది. మా ఆయన మా కుటుంబం ఒప్పుకోరు నేను మందిరానికి రావడానికి, కానీ నా మనసు నిండా నాకు సంతానం ఇచ్చిన నా దేవుడు నా మందిరమే ఉందని చెప్తున్నాను సంతోషంగా. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా ఈ ఫలం ఇచ్చాము అంటే వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళే ఉంటారు. అవునా కదా? ఒక సాక్ష్యంగా నిలబెట్టుకునే వాళ్ళు. ఆ తల్లికి ఎంత సంతోషమో. అసలే పిల్లలు లేకుండా కుటుంబం ఉన్న కుటుంబంలో ఈరోజు ట్విన్స్ 2 దేవుడు ఇచ్చినాడు. రేపు పొద్దున ఆ అమ్మాయిని ఒకరోజు తీసుకొస్తాం, ఖచ్చితంగా పట్టుకొని నిలబెట్టి మేము సాక్ష్యం చెప్తాం. ఆ యొక్క ఆశీర్వాదంలో ఆ కుటుంబం ఉంటుంది కాక. ప్రతి ఒక్కరికి కూడా నేను ఏమంటున్నానంటే దేవుడు చేసే కొన్ని కార్యాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు. ఏం కార్యాలు? అడిగేటప్పుడు నువ్వు ఆలోచించాలి. వాట్ ఎవర్ యు ఆస్క్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉన్న ఒక మేజర్ సమస్యను ఆలోచించాలి కాదు, కష్టమైన సమస్యను ఆలోచించాలి. చిన్నది అడగొద్దు. ఏమడగొద్దు? చిన్నది కాదు. మీ అందరి మనసులో అబ్బా ఇలాంటి ఆలోచన నాకుంది అని చెప్పేవాళ్ళు ఈరోజు నాతో మాట్లాడే వాళ్ళు మీ మధ్యలో మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడుతున్నా. అందరి మనసులో ఈ ఆలోచన ఉంది. ఏంటి అంటే దేవుడు వాళ్ళకి చేశాడు, నాకు చేయలేదు ఏంటి అంటారు. ప్రతి మనిషి లైఫ్లో ఈ ఆలోచన ఉంటుంది కాదా? దేవుడు వాళ్ళకి చేసినాడు, నాకు ఇది చేయలేదు ఏంటి అనే ఆలోచన ఉంటుందా? ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? నిజంగా ఎంతండి. ఎవరైనా ఎంతలేదంటే అందరూ దొంగలని అంటారు నాకు తెలిసి. ఉంటుందా లేదా? ఖచ్చితంగా. వాళ్ళకి చేశాడు, నాకు చేయలా. వాళ్ళకి ఇది అయింది, నాకు ఇది కాదా. వాళ్ళకి మంచి జరిగింది, నాకు మంచి జరగలేదు అంటే దానికోసమే ఈరోజు వాక్యము చదువుతాను. హల్లెలూయా. క్రొత్త నిబంధన 140వ పేజీ 9వ అధ్యాయం 18వ వచనం. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాన్ని కఠినపరచును. ఇక్కడ గమనించండి వాక్యం ఏం చెబుతుందో. ఎవరిని కనికరించాలో వాళ్ళని కనికరిస్తాను, ఎవరిని కఠినంగా చూడాలో వాళ్ళని అలాగే కఠినంగా చూస్తాను. ఇదే న్యాయం తండ్రి. మనం అడగొచ్చు దేవుణ్ణి, ఇదే న్యాయం ప్రభా. ఎంతమంది అడుగుతున్నారు? ఒకరినేమో కరుణిస్తావు, ఒకరినేమో కరుణించవా, ఒకరినేమో కఠినపరుస్తావు, ఒకరినేమో కఠినంగా చూడవా. ఇది న్యాయమేనా? అడుగుతామా లేదా? ఎంతమంది అడుగుతారు దేవుని న్యాయమేనా? అడుగుతామా? అడిగారా? ఎంతమంది అడిగారు? 1 2 3 4 5 6 100 200 1000. ఎంతమంది దేవుణ్ణి అడగండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతారా? అడగడానికి అవకాశం ఇస్తే చాలు. కానీ ప్రతి మనిషి కూడా నాకెందుకు ఇలా చేశావు, అతను అలాగా ఇతను ఇలాగా, ఇగో నేను ఫలానా విశ్వాసికి సాక్ష్యం చెప్పాను, సువార్త చెప్పాను, ఇతన్ని ముట్టుకోలేదు, అతన్ని ముట్టుకున్నావు, ఇతను బాగుపడ్డాడు, అతను బాగుపడలేదు, ఇతను మేలు పొందుతున్నాడు, ఇగో వీళ్ళకి సంతానం అందింది, వినపడేటట్టు చెప్పండి గట్టిగా. ఇగో ఫలానా వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి జరగలేదు. ఎందుకు? నాకు ఇది జరగలేదు, వాళ్ళకి అది జరిగింది.
క్వశ్చన్స్ వేస్తాం దేవుడిని. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాం? ప్రశ్నిస్తుంటాం. క్వశ్చన్స్. మీరు ఎంతమంది అడుగుతున్నారు ఇలా కరెక్ట్గా న్యాయంగా? నాకు చేయ న్యాయం నువ్వు వాళ్ళకి ఎందుకు చేశావు అని అడుగుతున్నావా? రాజు అడుగుతున్నావా? కన్ఫామా? అడుగుతున్నావా లేదా? అయితే దేవుడు నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు వాక్యంలో సిద్ధపడుతున్నాడు. చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటాం, అయ్యా నన్ను కోటీశ్వరుని ఎందుకు చేయలేదు? ఎంతమంది అడిగారు? కోటీశ్వరుడు కొడుకు కడుపును నన్ను ఎందుకు గుర్తించలేదు అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎంతమంది అడుగుతారు? అగో చూసాం మా అమ్మగారు ఎంత న్యాయంగా ఉందో. నేనైతే అడిగినాను. ఎంతమంది అడిగారు? 1 2 చూడు తమ్ముడు వాళ్ళు ఎంత న్యాయంగా చెప్తారు. అగో అక్కడ చూడండి బ్రదర్ ఎంత న్యాయంగా చెప్తారు. అనుకోలేదు ఎప్పుడు? అనుకోలా? కోటీశ్వరుని అయి ఉంటే బాగుండేది, కోటీశ్వరునిగా పుట్టుంటే బాగుండేది అనుకుంటున్నారంట. అనుకోలేదా? అనుకున్నారా లేదా? నిజం చెప్పు. ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒకళ్ళు డబ్బుల గురించి అనుకుంటారు, ఇంకొకళ్ళు మా అమ్మ మారితే బాగుండు, మా నాన్న మారితే బాగుండు, మా అన్నయ్య మారితే బాగుండు, మా తమ్ముడు ఇట్లా ఎందుకున్నాడు, నాకు ఇలాంటోడే నాకు ఎందుకు భర్తగా వచ్చాడు. ఇది కూడా అనుకుంటారు, ఇలాంటోడే నాకు మంచి భర్త రావచ్చు కదా, ఇలాంటోడు ఎందుకు వచ్చాడు నా కర్మకి అనుకుంటారా? మీరు అనుకోరా భార్య గురించి? ఇక అట్లా అనుకుంటారు. కానీ అన్ని ప్రశ్నలకి ఈరోజు నేను సమాధానం చెప్తున్నా. అన్ని ప్రశ్నలకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నా. అడిగేవాడిని ఒకసారి ఆలోచించు. దేవుణ్ణి అడిగేవాడు ఈ మాటలు వాక్యంలో ఒకసారి ఆలోచించు. చదువురా. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా ఏమంటున్నాడు? ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు? నువ్వెవరు నాయన? నన్నెందుకు ఇలా? దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవరు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. సరే నువ్వు అడిగిన అన్నీ బాగుంది, కానీ నా ఇష్టమైనట్టు నేను భూమిని నడిపియాలా, నీ ఇష్టమైనట్టు నడిపియాలా? ఎవరి ఇష్టమైనట్టు? దేవుడికి ఇష్టమైనట్టేనా? మన ఇష్టమైనట్టు ఎందుకు నడవకూడదు భూమి? మన ఇష్టమైనట్టు మన జీవితం ఎందుకు నడవకూడదు? ఎందుకు నడవకూడదు అట్లా జీవితం? దాన్ని తయారు చేసింది ఆయన కనుక అంటాడు బ్రదర్. కరెక్టే, కానీ ఒక మాట చెప్తా. నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ఇష్టమైనట్టే జరగాలి, అవునా? కానీ జరగాలి కరెక్టే, కానీ దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని పద్ధతికి ఉండే విషయం ఏంటంటే అర్హత. ఏమిటది? అర్హత అనే మాటకి నేను ఒక విజన్ చెప్తాను మీకు. సింపుల్గా. ఒక ముగ్గురు మీ మధ్యలో చేతులు ఎత్తాడు. అందరూ ముగ్గురే, ఆడవాళ్ళు, పురుషులలో, స్త్రీలలో, యవనస్తులతో పాటు ఒక ముగ్గురు చెయ్యెత్తారు. 1 2 3. హరీష్ నిలబడినానా? ఇంకెవరు వెళ్తారు? హరీష్. సరే, నెక్స్ట్ ఇక్కడ ఎవరు వెళ్తారు? ఇగో ఈ చెల్లి, నువ్వు నిలబడు. అమ్మాయి తను రైట్. ఇంకెవరు వెళ్తారు? రైట్. నరసింహ, నువ్వు నిలబడు. ఈ ముగ్గురిని మీరు చూడండి, గమనించండి. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎందుకు ఇలాగా, నాకెందుకు ఇలా చేయలేదు అని. నేను ఎందుకు వాక్యాన్ని ఇంత వివరంగా చెప్తాను అంటే, మన దగ్గర క్రైస్తవత్వం నుంచి మారిన వాళ్ళకన్నా లోకంలో అన్యులుగా మారిన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళే ఎక్కువ మంది, అవునా కదా? అందుకే నేను వివరంగా చెప్తా, అర్థమయ్యేటట్టు. అర్థం చేసిన వాళ్ళు గట్టిగా దేవుడు.
మీ ముగ్గురు కొంచెం ముందుకు రండి. ఈ ముగ్గురు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురులో నా దగ్గర డిగ్రీ చదివిన వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. నా దగ్గర ఏముంది? డిగ్రీ చదివిన ఒకళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఒకే ఒక్క ఉద్యోగం ఉంది. ముగ్గురు అభిషిక్తులేనా? ముగ్గురులో అభిషిక్తులు, ముగ్గురు చదువుకున్న వాళ్ళు, ముగ్గురు జ్ఞానం ఉంది, ముగ్గురు అవసరమైతే ఆ ఉద్యోగాన్ని డబ్బులు ఇచ్చి కొనగలిగే స్థాయి ఉంది, ముగ్గురికి అర్హత ఉంది అనే విషయం నాకు తెలియదు. మీలో ఈ గవర్నమెంట్ జాబ్ ఎవరికి రావాలని చెప్తారు? నా దగ్గర ఒక్కటే ఉంది. నేను ముగ్గురికి చూపిస్తున్నా. ఇటు రావాలనుకుంటే 1 అని ఎత్తండి, ఇక్కడ రావాలంటే 2 ఏళ్ళు చూపించండి, ఇక్కడ రావాలంటే 3 ఏళ్ళు చూపించండి. నా దగ్గర ఉన్నది గవర్నమెంట్ జాబ్ ఒక్కటే. ఎన్ని ఉన్నాయి? 1, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఇస్తారు ఈ ఉద్యోగాన్ని? 1 అనే వాళ్ళు చేతులు అని చూపించారు. అందరూ చూపించచ్చు, మీ ఏళ్ళు బట్టి నాకు అర్థం. 1 అనే వాళ్ళు చేతులు చూపించండి ఫస్ట్. నెంబర్ 1కి చేతులు సరిగ్గా ఎత్తండి, సగం సగం వద్దు. మోచేతి నొప్పులు ఉంటే నేను ప్రార్థన చేస్తాను మీకోసం, ఓకేనా? నెంబర్ 1కి ఇంతమంది ఉద్యోగం రావాలనుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగము డిగ్రీ లెవెల్లో. ఓకే, డౌన్. నెంబర్ 2కి రెండో వాళ్ళకి నేను జాబ్ ఇవ్వగలను అనుకునే వాళ్ళు ఎంతమంది? నెంబర్ 2కి చేతులు రైజ్ యువర్ హ్యాండ్స్ కరెక్ట్గా, రైట్. రెండో వ్యక్తికి ఓకే, డౌన్. మూడో వ్యక్తికి రావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఉద్యోగానికి వీళ్ళు అర్హత అనుకునే వాళ్ళు. నెంబర్ 3 చేతులు ఎత్తితే కరెక్ట్గా ఎత్తారు. ఓకే, ఇంతమంది, వెరీ గుడ్. అయితే ఎక్కువ సంఖ్య ఎవరికి వచ్చింది అంటే ఈ అమ్మాయికి వచ్చింది. అవునా కదా? అరే నువ్వేం చదువుకున్నావు? ఏం గట్టిగా చెప్పాలవా, తప్పలేదు. ఏం చదువుకుంది? మీరు ఏ ఉద్యోగం ఇస్తున్నారు? డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఉద్యోగం ఉందని అన్ననా లేదా? ఎవరికి ఉంది జాబు? మనిషి కళ్ళతో చూసేది వాస్తవము కాదు. మనిషి కళ్ళతో చూసి నువ్వు జడ్జిమెంట్ చేస్తున్నావు అంటే వీళ్ళకి రావాలి అని ఎంతో మంది చెల్లె కోసము అందరు చేతులు ఎత్తారు, అవునా? కానీ చెల్లెకి డిగ్రీ దాకా చదువుకున్న అర్హత లేదు. చదువుకోవాలా? నువ్వేం చదివావు? అర్థమైంది, తప్పేం కాదు. వాళ్ళ పరిస్థితులను బట్టి, కుటుంబాన్ని బట్టి. నేను ముగ్గురు ఎందుకు ఎంచుకున్నానంటే సందర్భం నీకు అర్థం కావడానికి, తగ్గించడానికి కాదు. నాన్న నువ్వు గట్టిగా అంటే బీటెక్ అంటే డిగ్రీ ఈక్వల్ టు డిగ్రీగా, తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు గట్టిగా. అంటే జడ్జిమెంట్ ఒక మనిషి తెలియని వాళ్ళ కోసము జడ్జిమెంట్ చేసేటప్పుడు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి చెల్లె ఉద్యోగాన్ని, చెల్లె చదువుకున్నంత మాత్రానికి చెల్లెకి రావాలి. వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారానికి సంబంధించిన ఆశీర్వాదము వ్యాపారానికి రావాలి. తమ్ముడు 2 వ్యాపారాలు చేస్తున్నాడు, తమ్ముడికి వ్యాపారం రావాలి. చెల్లె వేరే పని తనకు తెలిసిన పని చేసుకుంటుంది, తనకు ఆ పని రావాలి. తను చదువుకున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగము తనకి రావాలి. అర్థమైన వాళ్ళు గట్టిగా చదువుతున్నారు. అంటే నువ్వు చేసే న్యాయంలో న్యాయం ఉందా? ఇక్కడ దేవుడు అదే అడుగుతున్నాడు. ఓ మనిషి, ఏమంటున్నాడు? ఓ మనిషి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను అదే చెయ్యాలా? నీ జడ్జిమెంట్ కరెక్ట్ అని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అనుకున్నదే నేను చెయ్యాలని ఎలా చెప్తావు? నన్ను ఏమడుగుతున్నావు? ఇక్కడ చూడండి, వాక్యం ఏం చెప్తా ఉన్నది చూడండి. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవరివి? నన్నెందుకు ఇలాగా చేశావని, రూపింపబడిందని రూపించిన వాడితో నువ్వు చెప్తున్నావు. ఎవరితో చెప్తున్నావు? నాకెందుకయ్యా ఇలాంటి తలరాతి ఇచ్చావు? నాకెందుకయ్యా ఇలాంటి కర్మ ఇచ్చినావు? నాకెందుకయ్యా ఇలాంటి అప్పులు ఇచ్చావు? నాకెందుకయ్యా ఇలా సంతానం దగ్గర ఇలా చేసినావు?
నాకెందుకయ్యా ఫలానా పని దగ్గర ఇలా చేసినావని నువ్వు అడుగుతున్నావేమో. ఒక్క మాట ఆలోచించు. నేను ఇవ్వడానికి ముందు నువ్వు అర్హత సంపాదించు. ఏం సంపాదించాలి? అర్హత. లేదు, నీ పొరుగువాడి గురించి నువ్వు అడుగుతున్నట్లయితే ఆ పొరుగువాడికి ఆ అర్హత ఉందా? అర్హత ఉందా? ఉందని ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? ఇక్కడ ముగ్గురు పెడితే నీ పొరుగువాడికి ఒక టీం అంటే ముగ్గురులో 3 చాయిస్లలో సగానికి సగం మంది రాంగ్ చాయిసే ఎంచుకున్నారు, మిస్టేక్ వేసుకున్నారు. నేను ఏదో అడుగుతానని ఈ అమ్మాయి బాగా ఫస్ట్ ఎత్తాం కాబట్టి ఈ అమ్మాయి బాగా చదువుకుందని చెప్పేసి డ్రెస్ వేసుకుందని ఈ అమ్మాయినే ఇచ్చారు. అవునా కాదు? అలా కాదు. నీకు జరుగుతున్న విషయాలను కూడా దేవుని దగ్గర నువ్వు కూడా అడుగుతూ ఉంటావు. యేసయ్యా నాకెందుకు ఇటు చేసినావు? యేసయ్యా నాకెందుకు అట్లా చేసినావు? యేసయ్యా నాకెందుకు అంత ఇవ్వలేదు? యేసయ్యా నేను ఆ పని మొదలు పెట్టాను, నేను ఎందుకు అవ్వలేదు, గొప్పగా ఎందుకు కాలేకపోయినాను అని చెప్పి 100 మాటలు అడుగుతూ ఉంటాను. అవునా కాదు నాన్న? నా బ్రతుకే ఎందుకు ఇలా చేసినావు? అడిగే అధికారము నీకు ఉందా? ఉందా? వినపడలా? గట్టిగా చెప్పండి. ఉందామా? లేదు. ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ముందు దేవుణ్ణి ఒక మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి. నువ్వెంతవరకు అర్హుడివి, నువ్వెంతవరకు అర్హురాలివి నేను నీ కోసం ఈ పని చేయడానికి. ఏం చేసావని నీకు ఇవ్వాలి? ఏం చేసావని నేను నీకు ఇది ఇవ్వాలి? చెప్తారా? చెప్పలేరా? ఎవరు కూడా సైలెంట్ అయిపోయిందేంట్రా? ఎవరు చెప్పరా? చెప్తారా? చెప్పరా? నాకు చెప్పిన దాంట్లో నేను ఈరోజు విన్న సాక్ష్యాల్లో చాలా లోతైన అర్థాలు గమనించారు. మీరు అందరూ విన్నారా సాక్ష్యాలు? ఒక్కటే చెప్తున్నారు కదా మీరు, ఒకటే. నేను ఒక అమ్మాయి చెప్పిన సాక్ష్యం విన్నాను, ఒక పెద్దమ్మ వయస్సు ఆమె చెప్పింది విన్నాను, ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యం విన్నాను, ఒక గడ్డ కరిగిపోయిన క్యాన్సర్ గడ్డలాగా ఉన్న గడ్డ కరిగిపోయిన ఆమె ఆ సాక్ష్యం విన్నాను. నేను మీ కళ్ళ ముందు లేను కానీ నా చెవులు మాత్రం వినపడట్లే. నా గట్టిగా చెప్పండి. మీరు కళ్ళ ముందే ఉన్నారు కానీ మీ చెవులు మాత్రం ఎక్కడో ఉన్నాయి. ఎవరికి దేవుడు ఆశీర్వదించాలి? విన్నవాడికా ఉన్నవాడికా? వినపడలా? విన్నవాడికే. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలి అంటే ఉన్నవాడికి కాదు, విన్నవాడికి. గట్టిగా దేవుని వినని వాళ్ళకి ఇక్కడ కూర్చున్నా వ్యర్థమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మోసం చేయడానికి చాలా మంది రకరకాల పన్నాగాలు పండుతూ ఉన్నారు క్రైస్తవ జీవితంలో. మీకు వాళ్ళు కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. నిజాయితీ చెప్పేవాడు మీకు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడు చూసినా దేవుణ్ణి ఒకటే అడుగుతూ ఉంటావు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి ఒకటే మాట అంటూ ఉంటావు. అయ్యా నాకెందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, ఈ గొప్పతనం వాళ్ళకి ఇచ్చావు, నాకెందుకు లేదు, నాకెందుకు లేదు, నాకెందుకు లేదు అంటున్నావు. కానీ న్యాయమేనా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది న్యాయంగా దేవుణ్ణి అడగొచ్చు? ఫలానా విషయము నాకు ఇవ్వాలి అనే ఒక కోరిక ఎంతమందికి నమ్మకం ఉంది? నాకు ఇది ఇవ్వాలి అని. ఖచ్చితంగా న్యాయం అర్హత ఉందనేట ఉందా? సరే, నేను ఇప్పుడు ఒక టెస్ట్ పెడతాను. ఈ టెస్ట్లో ముఖ్యంగా లాస్ట్ ఉన్న వాళ్ళకి పెడతాం. ఆ లాస్ట్లో కూర్చున్న వాళ్ళకి పెడతాం టెస్ట్. ఏంటి అంటే నా టెస్ట్ సంవత్సరంలో ఒక 10 లక్షల రూపాయలు కలిసి వస్తాయి. ఎంత? 10 లక్షల రూపాయలు కలిసి వస్తాయి. ఆ 10 లక్షలు ఎవరికి వస్తాయి అనేది నేను టెస్ట్ పెడతాను. మీరు ఎంతమందికి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసి చెప్పాలి నాకు. లాస్ట్లో ఉన్న వాళ్ళకి, అక్కడ లాస్ట్లో కూర్చున్న వాళ్ళకి, అంటే మీకు కాదని కాదు, ఇక్కడి నుంచే చెప్తాం. మీ చేతుల్లో బైబిల్ ఉందిగా? ఎంతమంది చేతిలో ఉన్నాయిరా? ఎంతమంది చేతిలో ఉంది? చివరి వరకు మీకు కూడా, పురుషులు కూడా
నేను చెప్పింది మీరు వస్తే మీరు అనుకున్నట్టు 10 లక్షలు కలిసి వస్తాయి. మీరే సాక్ష్యం చెప్తారు. నేను చెప్పినట్టుగా మీకు వస్తే అందరూ కళ్ళు మూసుకోండి. ముందుగా దేవుణ్ణి ఒకటి మాట్లాడకండి. ఆశీర్వాదం గురించి చెప్తున్నాను నేను. ధనం గురించి ఆశ చూపించట్లే, కానీ ఆశీర్వాదం కోసం చెప్తున్నాను. కళ్ళు మూసుకొని మీ బైబిల్స్ మధ్యలో ఏమీ లేకుండా చేతిలో పట్టుకోండి. మీ బైబిల్స్ మధ్యలో ఏ పేపర్లు లేకుండా చూసుకోండి. మీ బైబిల్స్ మధ్యలో ఏమి లేకుండా. కన్ఫామా? చూసుకున్నారా? ఈరోజు బైబిలే తీసుకురాలేదన్న నేను అనుకుంటున్నావా? నేనేం చేయలేదు దానికి. ఖచ్చితంగా బైబిల్స్. ఓకే, అన్నయ్య చెప్పింది నా విషయంలో జరగాలి అని ప్రార్థన చేయండి, అంతే. వేరే ఏం చేయొద్దు. అన్నయ్య చెప్పింది నా విషయంలో జరగాలి, నేను సాక్ష్యం చెప్పాలి. అది కూడా సంవత్సరంలోనే. ఎన్ని రోజుల్లో? సంవత్సరంలో. నేను చెప్పినట్టుగా బైబిల్ ఎక్కడైనా ఒక ఏలు పెట్టి ప్రార్థన చేసి తీయండి. నేను ప్రార్థన చేస్తాను. నేను చేశాక ఎవరికైతే నేను చెప్పిన నెంబర్ వస్తుందో దేవుడు ఖచ్చితంగా వాడిని కరుణించిపోతున్నాడు. చూద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవయ్య, నా నోటి మాటను కాదు కానీ తలంపును కాదు కానీ ప్రభా తండ్రి, ఆ బిడల విషయంలో అది జరిగించమని, ఒక అద్భుతం ఇక్కడ దేవుని మందిరంలో ఈ ఆదివారం వచ్చినందుకు, ఈ ఆదివారం నేను కూర్చున్నందుకు, నా ప్రార్థన వాళ్ళు వింటున్నారు, దేవుడు మీరు వింటున్నారని ప్రభా వారు నమ్ముటకు ఒక గొప్ప కార్యం చేయమనుకుంటున్నాను. అయ్యా, నేను అడుగున ఆ యొక్క సంఖ్యను ప్రభా మీరే వారికి చూయించమని, బయలుపరచమని, అర్హత కలిగిన వాళ్ళకి తండ్రి అది మీరు దయచేయమని అడుగుతున్నాను. అర్హత కలిగిన వారికి ప్రభా తండ్రి మీరు దాన్ని దయచేయమని అడుగుతున్నాను. మరలా ప్రభా తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను ప్రభా, మీ చిత్తము ఇక్కడ నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ బైబిల్లో ఒక పేపర్ తీసి ఉంచండి. బైబిల్స్ ఓపెన్ చేసి ఒక పేపర్ తీసి, ఇప్పుడు వాక్యం చెప్పేది కాదు. తీసినారా? తీసిన వాళ్ళు చేయి చూపించండి నాకు ఒకసారి. ఇందులో 10 లక్షల రూపాయలు వచ్చేది ఎవరికి అని చూస్తాను. పేజ్ నెంబర్లో 29 ఎంతమందికి వచ్చింది? నిలబడమ్మా. 29వ నెంబర్ పేజ్ నెంబర్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. చాలు, 29 మాత్రమే. కరెక్టేనా? నెంబర్ 29 వస్తే చాలు. 129, 329, 529 అడగట్లే నేను. 29 వచ్చేవాళ్ళు లేవండి, పర్లేదు. వచ్చింది అంటే 129, 729 పేజ్ నెంబర్ మాత్రమే, అధ్యాయం కాదు. అధ్యాయం కాదు. ఏంటది? పేజ్ నెంబర్. ఓకే, 29 ఉంటే అందులో ఇంకొక మాట చెప్తున్నా. ఫస్ట్ పేపర్లో 29 వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ పేపర్ ఇటు, సెకండ్ పేపర్ కాదు, ఫస్ట్ పేపర్. ఫస్ట్ పేపర్, ఫస్ట్ పేపరేనా? ఫస్ట్ పేపర్. చంద్ర చెక్ చేయమ్మా, ఫస్ట్ పేపరేనా? ఎడమ చేతి వైపు పేపర్లో ఫస్ట్ పేపరా సెకండ్ పేపరా? ఫస్ట్ పేపరా? ఒకే ఒక్క మనిషికి ఫస్ట్ పేపర్లో వచ్చింది, గమనించండి. అయితే నేను నీకు విషయం చెప్తా. మీకు వచ్చిందా? పేజ్ రాదా? ఓకే, ఈ భార్యాభర్తల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి? ఒకసారి అటు తిరగండి, ఒకసారి అటు తిరగండి. ఈ భార్యాభర్తల్ని అక్కడ గుర్తుపెట్టుకోండి. అందరు గుర్తుపెట్టుకున్నారా? ఫోటోలు తీసుకోండి, అవసరమైతే ఫోటోలు తీసుకోండి సెల్ ఫోన్లో. పిల్లలు ఉన్నారుగా. ఆయన పేరు జీవరత్నం గారు, సూర్యాపేట. జీవమణి అమ్మ, జీవమణి, సూర్యాపేట. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజు వరకు దేవుడు నేను అన్నది
ఆ యొక్క ధనము వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఆమె ఎందుకు ఇవ్వబోతున్నాడు అంటే నేను మీకు ఒక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు చెప్పగలను. ఆ జీవరత్నం గారు చనిపోయే ముందు ఇక్కడికి దేవుడు నడిపించాడు ఆయన్ని. వాళ్ళ తమ్ముడు పాస్టరే, వాళ్ళ ఇంట్లో ఆయన చర్చి తెలియంది కాదు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అది కూడా మామూలు అటెండర్ చేసుకునే చిన్న స్థాయి, 10,000 8,000 రూపాయల ఉద్యోగం. వారి సాక్ష్యం మీకు తెలిసే ఉంటుంది. ఆయన కోరిక ఏంటి తెలుసా? ఆదివారం నేను రావడానికి, నా ఉద్యోగము జీతం పెరగకపోయినా పర్లేదు కానీ నాకు అదే ఆఫీస్లో ఉండాలి జీవితకాలం అని చెప్పేసి ఆయన కోరిక. ఎన్ని కిలోమీటర్ల నుంచి? 60 కిలోమీటర్ల నుంచి. ఎన్ని కిలోమీటర్ల నుంచి? ప్రతి వారము మీరు ఈయన చూడని వారం ఉండదు. మీరు కావాలంటే చూడండి, నేను కూర్చొని వారమైన ఉండొచ్చు కానీ వాళ్ళని మందిరంలో చూడని వారము వినపడలా నాకు. గట్టిగా చెప్పండి. వాళ్ళిద్దరిని మందిరంలో చూడని వారము ఉండదు. భార్యాభర్త ఇద్దరు మందిరానికి రావడం కోసము నా సహోదరి చిన్న కొట్టు పెట్టుకొని, కూరగాయల వ్యాపారము కింద బండ దగ్గర పెట్టుకొని, ఈయన గవర్నమెంట్ ఉద్యోగము, భార్య మాత్రము అరుగు మీద. అయ్యమ్మా కొద్దిగా దగ్గర రండిరా, అయ్యా మీ దగ్గర రండి. మీరు చూసినట్లయితే నా చెల్లెని చూస్తే నాకు ఒక రోజు కళ్ళమ్మని నీళ్ళు తిరిగినాయి. దేవుడు ఎందుకు నీ అన్యాయం చేయడం నేను చెప్తున్నా వినండి. ఆయన గవర్నమెంట్ ఉద్యోగము వాళ్ళిద్దరు పోషించడానికి, వాళ్ళ ఇంట్లో బతకడానికి అన్నానికి లేక లేదు కానీ వాళ్ళకు వచ్చే జీతంలో ప్రతిరోజు మందిరానికి రావాలన్నా, ఇలా దేవుడు నలుగురికి అన్నం పెట్టాలన్నా సరిపోదు. వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు. అయ్యా ఒకసారి ఎందుకు దేవుడు ఈ 10 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఎందుకు ఇస్తాడు? ఇక్కడ దేవుడు ఉండని నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ చెప్తున్నా. ఎందుకు చెప్పగలను అంత ధైర్యంగా, ఎందుకు ఇయ్యాలి అనే మాట వస్తే, ఈయనకి ఇప్పుడు 29 వచ్చింది. అయ్యా వచ్చిందా? అధ్యాయంలో 29 వచ్చింది. ఈయన భార్య ఆమెకు కూడా వచ్చింది. చూసుకోండి ఇక్కడ 29 ఆమెకు కూడా వచ్చింది. ఎందుకు అంటే ఈయన ఎలాంటి మనిషి అంటే ఈయనకు వచ్చేది 8,000 జీతం. ఎంత? 8,000 జీతం. ఎవరైనా హాస్టల్లో పేద పిల్లలు, అనాథ పిల్లలు, SC ST పిల్లలకి వాడుకోవడానికి సబ్బులు బట్టలు లేకపోతే ఆ 8,000లో కూడా వాళ్ళకి దాన ధర్మాలు చేసే మనిషి ఆయన. గట్టిగా దేవుని అయ్యా అవునా అమ్మా? అవునారా? అవునన్నయ్య. నేను ఒకరోజు మేము అనుకున్నాము కూరగాయలు కొన్ని వేస్ట్ అవుతున్నాయి కదా మనీ, మనం అనాథాశ్రయానికి ఇద్దామారా అని అడిగితే, సరే మరి నీకు ఉదయం అయితే వీలు పడదు, మరి ఆయన చిత్తమై ఎవరినైనా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒక అనాథకైతే కూరగాయలు అయితే ఇస్తా. నేనైతే కాదని అంటే ఆ రోజు శుక్రవారం రోజు మేము పేరు వేసుకొని పోయినాం మీ ఇద్దరం మార్కెట్కు. అదే ఈయన కూరగాయలు ఇప్పించిండు, కొట్టు పెట్టేసి పోయిండు. వెళ్ళి నేను చదువుకొని కూర్చున్నా. ఆ రోజే ఒక అతను వాళ్ళు కోంటోళ్ళంట అమ్మారిపేట నుంచి వెళ్ళొచ్చిరంట. అయితే ఆయన పెద్ద సంచి పట్టుకొని ఇక వచ్చి ఒక సంటర్లో ఆడ మూల ఉంటుంది నిలబడి ఏడుస్తుండు. ఎవరిని అడిగే ధైర్యం లేక ఏడుస్తుంటే నేను ఎందుకు అటు ముఖాన్ని చూసిన. ఇంకా అన్నం తినలే, నేను ఫాస్టింగ్ పేర్లోనే ఉన్నా. చూసి పేరు వేసుకుంటారు, తనని చూపించిండు. నాకు చూపిస్తే వచ్చి ఏడుస్తుండు. అన్న ఇట్లా అని చేసిన నా కొట్టు దగ్గరికి వచ్చిండు ఆయన. ఏందన్నా ఎందుకు ఏడుస్తున్నావు, ఏం బాధ నీకు అని అంటే, అమ్మ తినడానికి తిండి లేదు మాకు, కనీసం కూరగాయలు కొనుక్కో తినే స్థితి మాది, మేము కోంట పుట్టుక పుట్టినాం కానీ మాకు ఏం లేదు. మేము అమ్మారిపేట నుంచి వెళ్ళొచ్చి మేము ఆడ సూర్యాపేటలో వెంకటేశ్వర్ల గుళ్ళు ఆడుకొని తింటున్నాము. వాళ్ళు మేము అట్లా ఆడుకొని 5గురం ఆడుకొని తింటుంటే మమ్మల్ని వరవలేక మా అన్నయ్యను ఒక విషయం పెట్టి చంపారు. ఇది మా పరిస్థితి. అంటే నువ్వేం బాధపడకు, నువ్వు ఎన్ని రోజులు తీసుకుపోయినా నేను కూరగాయలు ఇస్తాను అన్నయ్య, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు కూరగాయలు తీసుకోపో అని చెప్తే ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా ఆయన కూరగాయలు ఇవ్వబట్టి. ఎంత రేటున్నా టమాటా 200 కేజీ అమ్మినాగినా కనీసం 1/2 కిలోనే ఇచ్చి పంపిస్తా, కానీ లేవనైతే ఎలగొట్టను. నన్ను చూసిగా కొంతమంది మారి కొన్ని రోజులు ఇచ్చిర్రు, ఇప్పుడు ఇస్తలేరు, నేను మాత్రం మరుస్తలేను. అయితే నేను మొన్న స్థలం మార్చిన కొట్టు కొంచెం ఆడ గొడవలయ్యి వేరే కాడ పెట్టిన. ఆ అన్నయ్య నన్ను ఎత్తుకుంటా నాకు కూరగాయలు ఇచ్చే అక్క లేదు, ఆ చెల్లె ఆడబెడుతుంది అని ఎత్తుకుంటా నిన్న వచ్చిండు. నిన్న వస్తే పోతుండు చూడకుండా వెళ్ళి
నేను పిలిచాను 2 చేతులు పెట్టి నాకు దండం పెట్టింది. ఎందుకన్నా అంటే ఇన్ని రోజులు నువ్వు కనపడలేదు, నువ్వు కొట్టు బంద్ చేసినవేమో అనుకున్నమ్మా, నిన్ను రుణంలో పడిపోతున్నా నేను అని ఏడిచిండు. అట్లా నాకు నేను ఎన్ని రోజులు కూరగాయలు అమ్మినా నీ కూరగాయలు అయితే పెడతా కాదన్న నేను బీరకాయలు 1/2 కిలో బీరకాయలు ఇచ్చి ఒక 1/2 కిలో టమాటాలు ఇచ్చి పంపించిన. నిన్న కరెక్ట్ మనుషులకే వచ్చిందా రాలేదా? ఈ జీవరత్నం గారు ఆయన గురించి ఆయన చెప్పడం కాబట్టి చెప్తున్నా. ఈయన చేసే దాన ధర్మాలు నాకు నచ్చి అక్కడ హాస్టల్ పిల్లలకి నేను కూడా డబ్బులు ఇచ్చి మరి నువ్వు వాళ్ళకి సహాయం చేయమన్నా. అయ్యా అవునా? అవునండి. విషయం చెప్తున్నా, ఒక మంచి మనిషి, ఒక మంచి సహోదరి. మంచి ఎప్పుడు కూడా ఎలా మొదలైంది? అడుగు అడుగున ఒకరికి మంచి చేయాలన్నా ఆశతో మొదలవుతుంది. నేను అనుకున్నా, అయ్యా ఇంతమంది సంఘంలో 29వ నెంబర్ ఎవరికి వస్తుంది? ఇంతమంది సంఘంలో 29వ నెంబరు వేరే వాళ్ళకి రాకూడదా? బైబిల్ నా చేతిలో ఉందా? నా బైబిల్ ఓపెన్ చేసినా నేనేమన్నా ట్రిక్కులు చేస్తున్నానా? లేదుగా. అయ్యా ట్రిక్ చేస్తున్నానా నేనేమన్నా? లేదు. మీరు చెప్పడం మీరు చెప్తే మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది జాబ్ కన్నా పని. ఎందుకంటే నేను చేసే డ్యూటీలో అంటే ఇప్పుడు నీకు సాయం చేస్తాను కదా, అన్ని సాయం చేసినప్పుడు ఏంటంటే ఎవరొకరు మంచితనంతో ఇస్తారు. ఏం చేసిందంటే ఒక అబ్బాయి, నాకు హ్యాండిక్యాప్ అబ్బాయి, తల్లి క్రాస్ స్టేజ్లో ఉంది, క్యాన్సర్ వచ్చి మాకు చనిపోతుంది. అబ్బాయి మా ఎస్సీ స్టడీ సెంటర్లో డిఎస్సీ గురించి కోచింగ్ వచ్చాడు అబ్బాయి. అయితే నాకు ఒక అబ్బాయి ఏం చేసిందంటే ఒక 500 రూపాయలు ఇచ్చింది. ఈ 500 రూపాయలు ఏం చేయాలంటే నేను ఒక తీర్మానం చేసుకుని డ్యూటీకి ఎక్కేటప్పుడు నేను ఏ రకంగా వచ్చినా కానీ 10 మందికి పంచి పెడతా కానీ నేను నా ఇంట్లోకి సొమ్ము పోద్దని అనుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటే అబ్బాయిని చూపించాడు మన ఎస్పీ గారు. ఆ అబ్బాయిని తీసుకుపోయిన 500కు 6 కేజీల బియ్యం, ఒక నూనె ప్యాకెట్, 3 షాంపూలు, ఒక సబ్బు, ఒక బట్టల సబ్బు, ఒక వంటి సబ్బు, ఇంత చింతపండు, ఎన్ని రకాలు వస్తే అన్ని రకాలు ఇప్పించిన. మొన్న ఒక సంఘటన ఏం జరిగిందంటే మొన్న వర్షాలకు నేను నా భార్య 10 గంటలకు వ్యాపారం చేసుకుని వస్తుంటాం. నేను 6 గంటల డ్యూటీ దిగుతా, నా భార్య 10ంటికి అయితే 11 కూడా అవుతుంది మాకు కూరగాయలు పోక. ఒక అతను రెడ్డోలాలు, ఆయన హ్యాండిక్యాప్డ్, తల్లి అన్నదమ్ములు ఆయన ఆస్తిని గుంజుకొని ఎలగొట్టిరట. ఆయన పింఛన్ రాగానే 3 రోజులు అన్నం పెడతారు, తర్వాత ఎలగొడితే వచ్చి కొత్త బస్ స్టాండ్లో కొంత సూర్యపేటలో చలికి వణుకుతుండే నాకేం చేయాలో అర్థం కాదు. చూసిన మా మణికాడి పోయినా, మణిటి సంగతి అన్న ఒక కొత్త స్వెటర్ కొనుక్కున్నాం 300, ఆమె 500 చెప్పి నేను 300 బ్యాలెన్స్ చేసిన. తీసుకుపోయి ఆయన కప్పినాం చలికి. అంటే ఇప్పుడు జస్ట్ ఒక 4 రోజులు అవుతుంది. సంతోషపడ్డాడు. ఏంటంటే నాకు వచ్చే రూపాయలు మాత్రం నా ఇంట్లో తీసుకుపోను. అట్లాంటి ఎవరు దేవుడు ఎవరో చెప్తే వాళ్ళకు నాకు వచ్చే ఎంతోమందికి బియ్యం కానీ కారం కానీ ఉప్పు కానీ వాళ్ళకి ఎవరు చెప్తే దేవుడు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా. నా ఇంట్లో మాత్రం పోదు, ఆ జీతం మాత్రం వాడుకోవాలి. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆయనకు వచ్చే జీతం 10,000 కూడా లేదండి వాస్తవానికి ఈ రోజు కూడా. అయ్యా అవునా? ఇప్పుడు పెరిగిందా? 13,000 అయిందా? నాకు దేవుని దృష్టాన్ని నేను డ్యూటీకి వచ్చినప్పుడు అది 13,050 రూపాయలు స్లేవ్ నాది. చాలా ఇబ్బందులు పడుతున్నా, పిల్లలు చదువుకోవడానికి అప్పులు చేసిన. దేవుని దృష్టాన్ని ఏం చేసినట్టే కేసీఆర్ గారు పోతా ఒక పిఆర్స్ ఇచ్చిపోయిందండి. ఒక్క దెబ్బతోటి పోయి 30 ఏళ్ళ పడదు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఇక నాకు తెలియదు అది వాస్తవానికి, కానీ నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు 10,000 రూపాయలు 11,000 రూపాయలే. ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు చాలా తక్కువ. ఆయన 10వ భాగం తీయంగా పోను 8,000-9,000 మిగిలేవి. నాకే అనిపించేది అయ్యో ఏంటి పరిస్థితి ప్రభు అని. అయ్యా అవునా కదా? ఆయన ఎప్పుడు దేవుని భాగం దొంగిలించడు. ఇది కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా దేవుని భాగం దొంగిలించే మనిషి కాదు. ఎవరైనా ఆకలితో ఉన్నారంటే ఆయనకు వచ్చిన దాంట్లో కూడా ఏం చేస్తాడు? దానం చేస్తాడు. ఎవరైనా పిల్లలకి బాగలేకపోతే ఎక్కడైనా తీసుకొచ్చి అవసరమైతే నాలాంటి వాళ్ళని అడిగైనా సరే పప్పులు ఉప్పులు వాళ్ళకి కావాల్సిన భోజనము బట్టలు కూడా కొనిపించే మనుషులు. ఈ రోజు దేవుడిచ్చే ఆశీర్వాదము వీళ్ళకే దేవుడు ఇవ్వటం కరెక్టా తప్ప? వినపడేటట్టు చెప్పండి రా.
గట్టిగా నిజమైతే నిజంగా చెప్పాలి. దేవుడికి వినపడేటట్టు గట్టిగా స్తుతించాలి. హల్లెలూయా. కూర్చో. ఎందుకంటే ఈ కడుపు ఎంత తిన్నా చాలా తృప్తుడు, ఎన్ని మంచి పదార్థాలు తిని ఎంత మంచిగా అయినా కడుపు తృప్తుడు కాబట్టి మనం దేవుడి జీవం గల దేవుడిలోకి వచ్చినాం కాబట్టి తప్పనిసరి నేను 2020లో అమ్మ కాడికి వచ్చాను. వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే కార్యక్రమాలు నాకు నచ్చినాయి కాబట్టి నేను కూడా మారిన. ఎందుకంటే మన అవసరం చూసిన మారాలి, అంటే మన అవసరం మనం మారాలి. 2 మన దేవుడి కొరకు దండకండి, 2 కూడా దండగ అయితే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతోమందికి నా చెల్లెలు, నా చుట్టాలు లేరు, బంధువులు లేరు, మీరే బంధువులని వాళ్ళందరూ చెప్తున్నారు. పాస్టర్ గారు ఎవరు చెప్పరు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చిన ఇక్కడికి, ఆయన కూడా పాస్టరే, కానీ భార్య ఎంత టార్చర్ పెడుతుంది తెలుసా? ఒక అనుమానం. ఆయన కూడా 2 చర్చిలు నడిపిస్తాడు, 2 చర్చిలు మొన్న ఆదివారమే తీసుకొచ్చినాం. చాలా ఇబ్బంది. మేము ఒక అమ్మాయిని తీసుకొచ్చినాం. అమ్మాయి ఒకటి అడిగింది, నేను తప్పు చేసిన చేయొచ్చాను, చేయకూడదు అమ్మాను. ఆమె నేను చర్చికి రాను, నేను తప్పే చేస్తాను, మళ్ళీ పోయింది. ఇప్పుడు అన్నయ్యలు ఎంతోమంది పెళ్లి చేసిరు, జాన్సన్ చేసిరు, ఇంకొక అక్క చేసిరు, మొన్న ఈ పెద్దమ్మ బిడ్డ చెప్పేగా దీవెన కాల బిడ్డ చేసిరు. ఇక్కడ మనం చేసే కార్యక్రమాలు చాలా చూస్తున్నాం పాస్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్లు యూట్యూబ్లో కూడా చాలా పెద్ద పంచాయతీ జరుగుతుంది. దర్శనాల గురించి, అద్భుతాల గురించి ఎన్నో జరుగుతున్నాయి. నేను కూడా అన్నయ్య ఎవరితోటి విమర్శించబడతాను నా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే బెల్లంపల్లి అయ్య గారి గురించి, అమ్మతేజ గారి గురించి చాలా కొట్లాటలు వస్తున్నాయండి. ఇట్లాంటప్పుడే సంఘం నిలబడవాలి. ఎందుకంటే దర్శన వరం ఉంటుంది, ప్రవచన వరం ఉంటుంది, కానీ అవతల గిట్టదు. గిట్టక బురద చల్లుతారు, ఇక పాస్టర్లను తిడతారు, నువ్వు ఆడికి చర్చికి రా, ఆడ చర్చగా, ఈడ చర్చకి రా అంటారు. మనకు ఎవరితో సంబంధం లేదు. వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళే మన కుటుంబం ఉన్నాం కాబట్టి మనం కూడా మన కుటుంబంలో దైవజనులు కాకుండా అన్నయ్య అని పిలుచుకుంటున్నాం కాబట్టి మనం కూడా అట్నే ఉండాలి. మీరు కూడా మీకు ఒక రోజు 50 రూపాయలు కూలి వస్తే ఒక 5 రూపాయలు తీసి పక్కకండి. బీదలు చాలా మంది రండి, అన్నం లేక ఉన్నోళ్ళు, బట్టలు లేక సలిక వణుకుతున్న వాళ్ళు, కడుపులు మార్చుకొని రోగాలతో రుచులతో ఎంతోమంది బాధపడుతున్నారండి. అట్లాంటి వాళ్ళు మీరు కూడా సాయం చేయమని నా 2 చేతులు ఇచ్చి దండం పెడుతూ మిమ్మల్ని ప్రార్థన వేడుకుంటున్నానండి. ఎందుకంటే గట్టిగా చెప్పడం. ఇప్పుడు వరకు నేను దేవుడితో నేను ఎందుకు నడవాలి అని అనుకుంటాను అంటే, కూర్చోండి జ్యోత గారు, అక్కకి దేవుడితో నేను ఎందుకు ప్రత్యేకంగా ప్రతి ఆరాధన కూడా అరే మీకు ఎంత వాక్యం చెప్తున్నా అనేది నాకు బాధలేదు. స్ట్రైట్గా వినండి. నేను అందరిలాగా రకరకాల పెద్ద పెద్ద దైవజనులాగా నన్ను ఎవడో చూస్తున్నాడు కాబట్టి నేను ఇలా చెయ్యాలి అనే ఆశ నాకైతే లేదు. కానీ నా కోరిక ఏంటి అంటే వాక్యము చెప్పడం కన్నా మనసుకు ఒక్కసారి అర్థమైతే ఒక్క ముక్క చాలు. ఇందులో ఒక్కటే ఒక లైన్ ఏం అర్థం అవ్వాలి అంటే చిన్న బేరీజ్ కంపారిజన్. దేవుడు ఒకవేళ ఒక వరం ఇస్తే ఎవరికి ఇస్తాడు అనేది నీకు అర్థమైతే చాలు. నాకు అది ఒక్కటే. ఒక వరం ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? న్యాయంగా ఎవరికి ఇవ్వాలి? న్యాయమైన వాళ్ళకే వరం ఇవ్వాలి. అందరికీ అది కుప్పలు కుప్పలుగా ఎందుకు రాలా? 29 అనే నెంబరు బైబిల్లో ఒక్కసారే ఉందా? ప్రతి ఒక్కటి బైబిల్లో కూడా 29, 129, మామూలు 29, 79, 729, మళ్ళీ 129, మళ్ళీ ఉత్తి 9, 19, 29, 39, 49, 59 ఇవన్నీ కాదా? ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ ఒక్క మాట ఇన్నిసార్లు 29, 29, 29, 129, 329, 429, 529, 729, 629 లేవమ్మా? గట్టిగా చెప్పండి. ఏం చెప్పినా ఉన్నాయా లేదా? కానీ వీళ్ళకే ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళు ఇచ్చేదావా ఆకలి ఉన్నవాడికి, బాధలో ఉన్నవాడికి వాళ్ళు అన్ని చేయగలుగుతున్నప్పుడు నేను ఎంతైనా ఇవ్వడానికి అర్హత ఉన్న వాళ్ళు ఒకళ్ళు అని ఆయనే ఎంచుకున్నాడు. నువ్వు నేను అడగొచ్చు, అయ్యా నాకు ఇవ్వచ్చు కదా, అయ్యా నాకు ఇవ్వచ్చు కదా, అయ్యా నాకు ఇవ్వచ్చు కదా, అయ్యా నాకే ఇవ్వచ్చు కదా అని నువ్వు నేను అందరం కూడా అడగొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు? ఓ మనిషి, ఓ మనుష్యుడా, నన్ను అడగడానికి నీ అర్హత ఎంత? నన్ను అడగడానికి నువ్వెంత?
ఏ అధికారం ఉందని నన్ను నేను ఇలా నీకే ఇయ్యమని అడుగుతున్నావు నువ్వు? అలాగే నేను చెప్తున్నాను, సంతానం విషయంలో కూడా దేవుడికి తెలుసు మొదట ఎవరికి ఇస్తున్నాడు, రెండోది ఎవరికి ఇస్తున్నాడు అని. ఒకటి దీవెన చేయడానికి, ఒక వ్యాపారంలో ఒకటి పైకి తీస్తున్నాడానికి కూడా దేవుడికి తెలుసు వీడికే ఎందుకు ఇస్తున్నాడు, వాడికే ఎందుకు ఇస్తున్నాడు. ప్రతి అడుగు కూడా దేవుడికి తెలుసు ఎవరికి ఏం చేస్తున్నాడు అనే విషయము ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి క్షణము తెలుసు. మీలో ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు అన్యాయం తీర్పు చేస్తాడని? చేస్తాడా? చేస్తాడా? చెయ్యడు. అన్యాయం చేసేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ 29వ నెంబరు మనకెందుకు రాలా? ఇంకొకటి ఏంటంటే, మనకెందుకు రాలా? నేను కూడా ఆ నెంబర్ బైబిల్లో చూసి చెప్పానా? లేదు. నేను కళ్ళు మూసుకుంటే దేవుడు నాకు చూపించాడు. ఫస్ట్ నేను 79 అనుకున్నా, కళ్ళు ముయ్యక ముందు, ప్రార్థన చేయకముందు. కానీ దేవుడు కళ్ళు మూసుకున్నాక 29 మాత్రమే 3 సార్లు నాకు చూపించినాడు. నేను పందెం ఆడి చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్ హియర్. వాళ్ళ ఫోటో చూడండి, వాళ్ళని ఫోటో తీసుకోండి, వాళ్ళ సాక్ష్యం గుర్తుపెట్టుకోండి. నేను సంవత్సరం లోపే, ఎన్ని రోజుల్లోపు? సంవత్సరం లోపే ఆ ధనము వాళ్ళకి దేవుడు ఇచ్చాడని వాళ్ళ నోటితోనే చెప్తాడు. వాళ్ళ నోటితోనే. ఎవరైతే నా చెల్లి రోడ్డు పక్కన కూరగాయలు చిన్న పట్టా వేసుకొని కూరగాయలు అమ్ముకుంటుందో ఆ చెల్లి, ఎవరైతే నా సహోదరుడు ఒకరోజు 8,000 9,000 జీతంతో కష్టపడ్డాడో ఆయన, వాళ్ళే చెప్తారు నేను నమ్ముతున్నాను నా ప్రభు నాకు ఆ కార్యం చేయబోతున్నాడు. చేసేటట్టుంటేనే నాడు పలికిస్తాడు. అవునా కాదమ్మా? అవునా? ఇంకొకళ్ళని కూడా ఎందుకు ఇవ్వలా? దేవుడే మాట్లాడుతున్నాడంట, నిజంగా మాట్లాడుతున్నాడు. ఒక కుమ్మరాయన మట్టి పాత్ర తయారు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు నేను కూడా మట్టి పాత్రలమే. నువ్వు నేను మట్టి పాత్రం. ఎందుకంటే ఆ మట్టి పాత్ర భూమి నుంచి తీయబడ్డదే, నువ్వు నేను కూడా భూమి నుంచి తీయబడ్డాము. లేదు ఆకాశం నుంచి దిగొచ్చినావు అంటే మాత్రం నువ్వు చనిపోతే ఎక్కడికి పోవాలా? నీ శరీరం కాదు, ఎక్కడికి పోతుంది? మట్టిలో. ఆ కుమ్మరాయన మట్టి పాత్ర తయారు చేసినప్పుడు అంట ఆయన ఒక అద్భుతం చేశాడు. ఒక పాత్రనేమో రంగులేసి, బంగారపు కలరు రకరకాల రంగులేసి మంచి మెరిసే పాత్రగా తయారు చేసి దాని చుట్టూ కూడా బంగారపు పూత పూసిండంట. మట్టి పాత్రకి ఏం పూసాడు? బంగారపు అంచులు, బంగారపు ఊగే దిద్దులు, బంగారపు ప్రతి ఒక్కటి పూసి ఒక మట్టి పాత్రను చేసాడు, మంచి పాత్ర. ఇంకో పాత్రను ఏం చేశాడు అంటే వంట వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి మామూలుగా చిప్ప తయారు చేసినాడు. ఈ రెండిట్లో ఏది విలువైంది? ఈ రెండిట్లో ఏది విలువైంది? ఒకటి అన్నం తయారు చేసుకునేది, ఇంకోటి ఎంతో అందంగా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకునేది. రాజుగారి దగ్గర ప్రధానమంత్రి సైతము పెట్టుకోగలిగినది అందమైన కూజా ఒకటి తయారు చేసిండు, ఒకటేమో మామూలు మట్టి పాత్ర చేసిండు. ఈ రెండిట్లో ఏది విలువైంది? వినపడలే నాకు. అన్నం వండేది. రెండు దేంతో తయారు చేయబడ్డాయి? మీకు బ్రెయిన్ ఉందా? నేను ఎంత క్లియర్గా అడుగుతున్నా, ఏది విలువైంది అని. ఏది నేను వాల్యుబుల్ రా. బంగారపు పూత పోసింది విలువైందా? అన్నం వండుకునే మట్టి పాత్ర విలువైందా? కదా. ఎందుకు మరి? రెండు కూడా ఒకటే మనిషి తయారు చేసిండు, ఒకటే రకంగా తయారు చేసిండు. కానీ ఒకటేమో పొయ్యిలో కట్టెల మీద పెట్టడానికి వాడుతున్నారు, ఒకటేమో రాజులు సైతము ఇంట్లో షోకేస్లోకి వాడుతున్నారు. ఇది పగిలిపోద్ది, అది పగిలిపోద్ది. అవునా కాదా? అది మట్టే, ఇది మట్టే. అది ఒకటే చేనులోంచి తీసిన మట్టి, ఇది కూడా ఒకే చేనులోంచి తీసిన మట్టి. కానీ ఇదేమో కట్టెల మీదకి, అదేమో అద్దాల మేడలోకి. ఎందుకలా? ఎందుకలా? బంగారాన్ని బట్ట. అందుకే ప్రతి మనిషి కూడా అద్దాల మేడలోకి చేరడు. వాడి అర్హతని బట్టి వాడు ఆ మట్టి తయారయ్యేటప్పుడు మట్టి ముద్దే, కానీ అది తయారైన తర్వాత దానికి వచ్చిన ఆ యొక్క అట్రాక్షన్స్,
అది పెంచుకున్న బంగారము, అది పెంచుకున్న విలువైన ఆ యొక్క మెలకువలు, ఆ మలుపులు, ఆ పద్ధతిని బట్టి అదే మట్టి పాత్రని గాజులో పెట్టుకొని అద్దాల్లో మెడలో పెట్టుకునేటట్టు తయారవుతుంది. మనిషి జీవితము, క్రైస్తవ జీవితం కూడా నువ్వు మర్చుకునే విధానాన్ని బట్టి, దేన్ని బట్టి? చేంజింగ్. మట్టిలో ఉన్నప్పుడు నువ్వు మట్టే, పక్కన ఇద్దరు కూడా ఒకటే మట్టి ముద్ద, దేనికి ఆకారం లేదు. కానీ నీ ఆకారం ఎలా ఏర్పడుతుంది? నీ క్రైస్తవత్వం ఎలా ఏర్పడుతుంది? ఎలాంటి క్రిస్టియన్గా మారుతున్నావు నువ్వు? ఎలాంటి విశ్వాసిగా మారుతున్నావు నువ్వు? పనికొచ్చేలాగనా, కట్టెల మీదకి వెళ్ళే పాత్రలాగనా? వినపడలేదు నాకు, వినపడలా. నేను ఆ బ్రదర్తో చెప్తా ఉంటే ఆయన నన్ను ఇన్స్పిరేషన్ చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నేను ఇలాంటి పాస్టర్ గారిని చూడలేదు, నా పాస్టర్ గారి మీద ఏ దుష్టుడు కళ్ళు పడొద్దని చెప్పి నా కోసం ప్రార్థన చేస్తున్నాడంట. గట్టిగా దేవుని నేను మంచి పనులు చేయటం మొదలుపెట్టింది ఆయన్ని చూసి నేను చేస్తున్నా. ఎందుకంటే మీరేం మంచి పనులు చేస్తున్నారని నన్ను అనకండి. నేను చేస్తున్నా లేదో మీకు తెలుసు. చేస్తున్నా లేదా? ఉత్తుత్తిగానే చెప్తున్నారా? నన్ను అడగాలి అంటే నా వెనక ఎంక్వైరీ చేయండి. నేను నా ముందు చెప్పను. నేను ఏది కూడా చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మనుషుల పొగడ్తలు అరక్షణం మాత్రమే ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి? హాఫ్ సెకండ్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఆ పొగడ్త ఈర్ష్యగా మారొచ్చు, ఆ పొగడ్త కుళ్ళుగా మారొచ్చు, ఆ పొగడ్త నిందగా కూడా మారొచ్చు. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తుతిద్దాం. కానీ దేవుని పొగడ్త మనిషికి బిరుదుగా మారుద్ది. అంటే బిరుదు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు రా? అవార్డ్. దేవుడిచ్చే పొగడ్త ఎలా అంటే అతనికి జీవితకాలం నిలబడిపోద్ది. ఒక పురస్కారం ఎలా అంటే ఒక సామాన్యుడు దేవుని సేవకుడు అవ్వచ్చు, ఒక సామాన్యుడు దేవునికి బలమైన విశ్వాసం అవ్వచ్చు, ఒక సామాన్యుడు ప్రవక్త కూడా అవ్వచ్చు. అర్థం చేసుకోండి. ప్రాఫిటిక్, రెవరెండ్, పాస్టర్, బిలీవర్. ఒక సామాన్యుడు ఏమవ్వచ్చు? దేవుడిచ్చే బిరుదులు పొందుకోవచ్చు. కానీ మనుషులు ఇచ్చే బిరుదులు కొద్ది కాలం, అరక్షణం మాత్రమే ఉంటాయి. అందుకే అరక్షణం కోసం ఆలోచించొద్దు. మనం ఎలాంటి పాత్రలు అవ్వాలంటున్నాడు దేవుడు? నీ పొరుగు వాణిని చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావా? నీ పక్క వాడిని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావా? వాళ్ళు పొందుకునే దాన్ని చూసి నువ్వు ఈర్ష్యపడి నీకు నువ్వు పెంచుకుంటున్నావా? నిన్ను నువ్వు కంపేర్ చేసుకొని క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఎదగలేకపోతున్నావా? అయితే ఒక్కసారి ఆలోచించున్నా, నీలో ఉన్నది లోపల సైతానా దేవుడా? దేవుడు ఉంటే పక్కన వాడిని చూసి ఎప్పుడు కూడా నాకెందుకు ఈ జీవితం ఇలేదని అడుగుతావా? నీలో ఎవరున్నట్టు? కొద్దిగైనా ఓ మూల ఏముంది? వినపడలేదురా నాకు గట్టిగా. కొద్దిగైనా చీకటి ఉంది. అందుకే ఎవరైతే నిర్మలంగా అనిపిస్తారో దేవుడు ఒక వరం ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తాడు. గట్టిగా నిర్మలంగా ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించేవాడిగా ఉండాలి. గమనించాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అయిపోయింది. లాస్ట్ మాట చదువుకుందాం. చదువుదాం. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందేది. అంటే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమము వెంటాడినను ఆ నియమములో అందుకోలేదు. గమనించండి, ఇశ్రాయేలు గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే గారి చరిత్రకి వెళ్ళిపోయినాడు. మోషే గారు 16 లక్షల మందిని బయటికి తెచ్చాడు. ఎంతమంది తెచ్చాడు? దాదాపు 6.5 లక్షల మంది పురుషులే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంతమంది చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు, ఎంతో మంది 16 లక్షల దాకా ఉన్నారు జనం. ఇంతమంది ఉంటే అందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారా? వెళ్ళలా. ఏం చేయలేదు? ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో వీళ్ళు ఏం చేసినారు? దేవుణ్ణి సముద్రంలో వస్తూ ముంచినట్టు వీళ్ళ విశ్వాసాన్ని మధ్యలో కింద పడేసినారు. విశ్వాసి మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకో. ఆ విశ్వాసి పేరేంటి అంటే
కాలేబు, యెహోషువ, ఇటువంటి వాళ్ళు మాత్రము దేవుడు మాట ఇచ్చినట్టుగా బ్రతికి ఆయన దేశానికి వెళ్ళారు. మధ్యలో వాళ్ళని మాత్రం వాళ్ళ పిల్లలు వెళ్ళగలిగారు, కానీ తల్లిదండ్రులు మాత్రము మోసం చేసిన వాళ్ళు దేవుణ్ణి అందుకోలేకపోయినారు. అర్థమవుతుందా? దేవుడితో నీ నడక ఎలా ఉండాలి? చివరి వరకు ఉండాలి. ఎక్కడి దాకా ఉండాలి? చివరి వరకు. ఇక్కడ మీరు అందరూ గమనించండి, వరంగల్ క్రాస్ రోడ్లో ఆటో దిగారు. వరంగల్ క్రాస్ రోడ్ నుంచి బైపాస్ దాకా ఇంకొక ఆటో దొరికింది. అక్కడి నుంచి ఇక్కడ చర్చికి ఏ ఆటో దొరకలేదు. అక్కడ చర్చి బోర్డు పెట్టాం. బోర్డుకి దండం పెట్టుకుని పోతే ఆశీర్వాదం వస్తుందా? వినపడేటట్టు చెప్పట్రా? ఎందుకు రాదు? సరే పోనీ అక్కడి నుంచి స్తంభాలు పట్టుకొని వచ్చి ఇక్కడ ఆర్చి దాకా వచ్చి ఆర్చికి దండం పెట్టుకొని పోతే దీవెన వస్తుందా? ఎందుకు రాదు? అరే నీ విశ్వాసం అక్కడి నుంచే ఉందనుకో, అక్కడి నుంచే బోర్డుకు కూడా దండం పెడుతున్నావు అంటే నువ్వు మంచోడు అన్నట్టే కాదా? అవునా కదా? సరే అక్కడి నుంచి ఈడ దాకా వచ్చినావు, ఒక వారం వచ్చావు, ప్రార్థన చేసుకొని పాస్టర్ గారికి అందరికీ ప్రార్థన చేయించుకొని నిలబడ్డావు. ఇక్కడతో వెనక్కిపోతే గెలిచినట్టేనా? కాదా? అది కూడా కరెక్ట్ కాదా? మరి ఏం చేయాలా? ఏం చేయాలి? సరే ఒక్క సాక్ష్యం చెప్పేంత వరకు ఉంటే, ఒక సాక్ష్యం దేవుడు ఒక మేలు చేసిన దాకా చూస్తే నువ్వు విశ్వాసంలో గెలిచినట్టేనా? నువ్వు జీవితంలో గెలిచినట్టేనా? అవునా కాదా? వినపడలేదురా? అవునంటున్నారా? అర్థం కావట్లా? కాదా? మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? జీవితకాలం ఉండాలా? అవుతుందా మనతోటి అట్లా? అవుతుందా? నేను అందుకే మీ అందరికీ ఒక చెక్కింగ్ పెట్టింది ఏంటంటే, ఒక్క సంవత్సరం అయినా దేవుడితో ప్రేమగా నడిచి చూడు. ఈ మందిరంలో, ఈ పరిచర్యలో ఒక సంవత్సరం నడు. ఒకవేళ నువ్వు ఆ సంవత్సరంలో గనక ఓడిపోతే నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, నీకు నేను ఆ ధనాన్ని తిరిగి ఇస్తాను అంటే నా మీద నాకు నమ్మకమా? దేవుడి మీద నమ్మకమా? ఎవరి మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా సహోదరులు అందరికీ చెప్తున్నాను, ఒక సాక్ష్యం చెప్పేంత వరకే నువ్వు విశ్వాసంగా ఉంటే, ఇశ్రాయేలు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు. ఎందుకు అందుకొనలేదు అంటే, వీళ్ళు ఏం చేశారంటే అద్భుతాలు చూసినారు, కానీ ఆ అద్భుతం లాంటి జీవితాన్ని వీళ్ళలో ఉంచుకోవడానికి ప్రయత్నము చేయలా. సముద్రాన్ని 2 చేశారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, బండ నుంచి నీళ్లు, ఫరో సైన్యం మొత్తం నాశనం అయిపోవటము, పూరేళ్ళు రావటము, ఏర్లు రక్తం అయిపోవటము, వాళ్ళ పిల్లలందరూ మరణించినా వీళ్ళ పిల్లలందరూ బాగుండటము, ఎన్నో అద్భుతాలు చూస్తాడు విశ్వాసి. కానీ ఒక్క విషయం మాత్రం గమనించడు. ఏంటి తెలుసా? చిన్న కష్టం కానీ ఏదైనా కారణం వచ్చినా, చిన్న ఆశ కలిగిన, చిన్న అత్యాశ కలిగిన ఎమ్మటే ఏం చేస్తారు? దేవుణ్ణి సముద్రంలో నీ విశ్వాసాన్ని కూడా నువ్వు గమ్యం చేరుతావని నమ్మకం ఉందా? మనలాంటి వాళ్ళు చేరుతామా గమ్యం? వినపడేటట్టు చెప్పండి రా. చేరలేము. ఎందుకు చేరలేము అంటే కారణం ఏంటి అంటే, చూడండి, వాళ్ళకి ఇదిగో అందుకొనలేదు, వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్లు దానిని వెంటాడిరి. ఎందుకు దేవుడి గమ్యాన్ని మనం చేరలేము అంటే, వాళ్ళు దేన్ని బట్టి వెంటాడుతున్నారు? దేవుణ్ణి క్రియలను బట్టి వెంటాడుతున్నారు తప్ప విశ్వాసాన్ని బట్టి వెంటాడలేదు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం ఉంటేనే నువ్వు క్రియలు కనబడతాయి. గుర్తుపెట్టుకో, గట్టిగా. క్రియల కోసమే నీ విశ్వాసం అయితే నువ్వు ఓడిపోతావు. అర్థం కాలా? గట్టిగా ఒకసారి అందరూ మోకాల మీదకి వచ్చేయండి పైకి. క్రియల కోసం విశ్వాసం అన్నవాడు ఓడిపోతాడు. దేవుడే అంటున్నాడు, విశ్వాస మూలకము కాకుండా క్రియల మూలంగా దాన్ని వెంటాడినైతే మాత్రము కష్టమే. కానీ క్రియలు లేని విశ్వాసం నీకున్నట్లయితే నువ్వు గెలుస్తావు. ఈ రెండిట్లో అర్థం ఏంటి? నేను ఎందుకు మీకు మోకాళ్ళు ఏమన్నానంటే, మధ్యలో కొద్దిమంది ప్రజల మీద అపవాది ప్రభావాలు కనబడుతున్నాయి. వాక్యం అందుకోలేకపోతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను,
ఈరోజు ఇక్కడున్న 1500 నుంచి 2000 మంది మధ్యలో కూర్చున్నాను. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, క్రియలు లేని విశ్వాసము, క్రియల మూలముగానే నీ జీవితం నడిచినట్లయితే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. ఈ రెండు మాటలకు అర్థం ఏంటి? ఈ రెండు మాటలకు అర్థం ఏంటి? నువ్వు ఒక కార్యం అంటే నీ జీవితంలో ఒక సాక్ష్యము తెలుసుకోవడానికి, అంటే అనారోగ్యం కావచ్చు, వ్యాధి కావచ్చు, భార్యాభర్తల గొడవ కావచ్చు, ఏదైనా ఒక మంచి కోసం మాత్రమే మందిరానికి వచ్చేవాడివైతే వేస్ట్. నిజం చెప్తున్నాను, అది జరుగుద్ది, కంపల్సరీ చెప్తున్నాను. నేను అన్న టైంలో 1 ఇయర్లో నువ్వు అనుకునేది కంపల్సరీ సాధిస్తావు, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ అనుకున్నాము అయింది కదా, ఇంకెందుకులే దేవుడు అనుకుంటే మాత్రము వాడి విశ్వాసం అక్కడితో అయిపోయినట్టే. ఆ ఒక్కదాంతో ఏమైపోయినట్టు వాడి పని. ఇక్కడ దేవుడే అంటున్నాడు, వారు క్రియల మూలంగా, విశ్వాస మూలంగా కాకుండా క్రియల కోసం వస్తారు. అంటే సాక్ష్యాల కోసము, అక్కడ జరుగుతున్న మంచి కోసం వస్తారు తప్ప విశ్వాసము కోసము ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఒకవేళ విశ్వాసంగా వస్తే ప్రతి క్షణము కూడా, ప్రతి సంవత్సరం కూడా ఒక గొప్ప సాక్షిగా ఉంటుంది. ప్రతి పంటలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి కార్యంలోనూ గొప్ప గొప్ప సాక్ష్యాలుగా దేవుడిని ఉంచగలరు. దేవుడు గమనించు. అంటే నేను నీకు మాట చెప్తా, ఇప్పుడు మామూలుగా కూర్చోండి, అలాగే మోకాల మీద ప్రార్థన చేసుకుందాం, అలాగే ఉందాం. నేను నీకు మాట చెప్తాను. ఒక మనిషి 1000 రూపాయలు సంపాదించినందుకు దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు 10 రూపాయలు కూడా లేదు, ఇక్కడికి వచ్చాక 1000 కాదు 1,00,000 రూపాయలు కలిసి వచ్చాయి. ఎంత వచ్చాయి? 1,00,000 కలిసి వచ్చాయి. సాక్ష్యం చెప్పాడు, మందిరం మానేశాడు. కరెక్టేనా? అప్పుడు ఏమైంది? 1,00,000 వచ్చింది, మళ్ళీ ఎక్కడికి పోద్ది? అది వద్దు అంటున్నాడు దేవుడు. అదే 1 సంవత్సరంలో దేవుడు 1,00,000 ఇవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల్లో ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడు? 10 ఇస్తాడా? ఇంకా అధికంగా ఇవ్వగలడు దేవుడు. గుర్తుపెట్టుకో. నేను డబ్బు రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం కావడానికి. 1 సంవత్సరంలో ఒక అద్భుతం నీ జీవితంలో జరిగి సాక్ష్యంలో ఉన్నప్పుడు, అలాంటి జీవితము చివరి దాకా నువ్వు ఒకటే మందిరము, ఒకటే సంఘములో గట్టిగా నిలబడగలిగితే నీ జీవితానే ఒక గొప్ప సాక్ష్యంగా వస్తాడు. చేసుకొని చెప్తా, ఏంటి తెలుసా? నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క జీవితం కూడా ఒక పుస్తకం రాసే అంత సాక్ష్యాలు ఉంటాయి. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ పర్సన్, ప్రతి మనిషి స్టోరీ కూడా ఒక బుక్ రాయొచ్చు. అవునా కాదా? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము దేవుడు నూతనంగా 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 బలపరుస్తూ ఉన్నాడు. ఎన్నో ఘనమైన కార్యాల్లో వాళ్ళు నిలబెడతా ఉన్నాడు. ఒకరోజు దుఃఖంలో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఈరోజు సాక్ష్యాన్ని రికార్డ్ చేసుకోగలుగుతున్నా, అది కూడా ధైర్యంగా. ఏ సేవకుడికి లేని అదృష్టం నాకుంది. నేను వెళ్ళి మరీ మాట్లాడగలుగుతున్నా, అయ్యా ఈ మందిరానికి వచ్చాక నువ్వు ఎలా ఉన్నావు దేవునికి. అయ్యా అవునా కాదా? నేను వచ్చి ఇప్పుడు కలిసిన ఒక 10 కుటుంబాల దాకా కలిసిన వాళ్ళందరూ చెప్పే సాక్ష్యాలు వింటే నాకు వాళ్ళ ఇంట్లో ఏమి తినాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే నా కడుపు నిండిపోతా ఉంది. నిజంగా కడుపు నిండిపోతా. ఏమయ్యా అంటే, అయ్యా నాలాంటి ఒక సామాన్యుడిని ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి, ఇంత మంచి విశ్వాసంగా నిలబెట్టడానికి నన్ను వాడుకుంటున్నావు. నేను ఈ రోజు కాగా ఏ రోజు కూడా నేను ఎందుకు భయపడను తెలుసా? సతీష్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి చర్చి పెట్టిండు, ఆ తర్వాత ఇంకో 2 సేవకులు వాళ్ళు వచ్చి పెట్టిండ్రు, ఇంకొకరు పెట్టిండ్రు, ఇక్కడ ఇంతమంది పెట్టినా కానీ ఒక్కసారి కూడా నా కన్నురెప్ప కూడా వామ్మో అనే భయం నాకు కనపడదు. ఎందుకు? ఎందుకు ఏపల్లా? ఎవరైనా పోతారని భయం లేదు, ఎవరైనా తగ్గుతారనే భయం లేదు, అందరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందనే భయం లేదు. కారణం ఏంటి? వినపడలేరా? గట్టిగా చెప్పండి రా. అవునా? నా ధైర్యం అది కాదు, నా ధైర్యం అది కాదు, మీకు తెలియదు. కరెక్ట్గా చెప్పండి. అందుకే నా ధైర్యం ఏంటి? ఎంతమంది నాతో తమ్ముడు చరణ్ పాటలు పాడుతూ ఉంటాడు, మన పాటలన్నిటికీ మ్యూజిక్. నేను ఇంతమంది పాస్టర్లను చూసినా కానీ నీలాగా ధైర్యవంతుడు నేను చూడలేదన్నా అంటాడు. అతను పెద్ద పెద్ద సేవకులకి మ్యూజిక్ డైరెక్టర్, ఈవెన్
కల్వరి ప్రవీణ్ కుమార్కి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, ఆ కుర్రోడే. అంటాడు, అన్న నేను నీళ్ళు అంటుండి చూడలే అన్న అంటాడు. నీకు భయం లేదా ఇంతమంది చర్చిలకు పడుతుంటే అటు పడుతుంటే వాళ్ళు అడిపోతారు ఇడిపోతారు అంటే? నేను ఒకటే అంటాను, వాళ్ళందరూ పుట్టింది క్రైస్తవుల్ని మార్చడానికి, నేను పుట్టింది దేవుళ్ళు ఇలాగ లోకంలో పడిపోయిన వాళ్ళు మార్చడానికి. నా పరిచర్య వేరు రా నాయన, నా పరిచర్య వేరు. బాధలో ఉన్నవాడు అన్యుడైనా ఏ మతమైనా ఏ కులమైనా నాకు వాడిని రక్షించుకోవడానికి మాత్రమే నన్ను పుట్టించింది దేవుడు. వేరే వాడి చర్చిలోంచి ఇక్కడికి రావాలని ఆశపడేవాడు ఇక్కడి నుంచి అటు పోతానని భయపడతాడు, అవునా కాదా? నాకు ఆశ లేదు, సో నాకు భయం కూడా లేదు. నా సువార్తకి ఆది నా దేవుడే, అంతము కూడా నా దేవుడే. ఈ పరిచర్యకి ఆది అంతము సమస్తము నా దేవుడే. ఎందుకంటే ఎవరిని ఈ మందిరంలో అడుగు పెట్టించాలనుకుంటున్నాడో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నేను ఎవరిని వెళ్ళి అయ్యా నువ్వు నా మందిరానికి రా అని బ్రతుకులాడుకోవట్లేదు, అయ్యా నువ్వు నా మందిరానికి వస్తే నాకు నిండుతుంది, నువ్వు వచ్చి దానం చేస్తే నా కడుపు నిండుద్దని నేను ఎవరికి దోశలు పట్టట్లేదు. పడుతున్నానా? యేసయ్యా, యేసే నా బలము, క్రీస్తేసే నా జయము, యేసే నా బలము, క్రీస్తేసే నా జయము. నిందించిన చలిపడిన తోసివేసిన వెక్కిరించిన, నిందించిన చలిపడిన తోసివేసిన వెక్కిరించిన, చూపెదను నా ప్రభువుని అతిశయము, నాతో ఉండే నా దేవుని ఖడ్గము. చూపెదను నా ప్రభువుని అతిశయము, నాలో ఉండే నా దేవుని ఖడ్గము. యేసు మసీహ్ కి జై, యేసు మసీహ్ కి జై, యేసు మసీహ్ కి జై, యేసు మసీహ్ కి జై. యేసే నా బలము, క్రీస్తే నా జయము, యేసే నా బలము, క్రీస్తే నా జయము. భారమైన జీవితము, ఘోరమైన ప్రపంచము, భారమైన జీవితము, ఘోరమైన ప్రపంచము, వ్యాధులు దుఃఖములు లోటులు కన్నీళ్ళు, వ్యాధులు దుఃఖములు లోటులు కన్నీళ్ళు, ఆపమునెన్నడు నా దేవుడే నా తోడు. గట్టిగా ఎంతమంది అవుతుంది? నన్నెన్నడు నా దేవుడే నా తోడు. యేసు మసీహ్ కి జై. గట్టిగా ఉన్నాడు. యేసు మసీహ్ కి జై, యేసు మసీహ్ కి జై, యేసు మసీహ్ కి జై. యేసే నా బలము, క్రీస్తే నా జయము, యేసే నా బలము, క్రీస్తే నా జయము. జ్ఞానము లేని జనము, వివేకము లేని
గట్టిగా అర్థమవుతుందా పాట? అర్థమవుతుంది అందరికి పాట? అర్థమైతే ఒకసారి ఆలోచించండి అన్న ప్రియమైన సహోదరి సోదరులారా. వాక్యమును బట్టి నేను సాక్ష్యం చెప్పించగలను, వాక్యమును బట్టి పాటను కూడా దేవుడు ఇస్తున్నాడు. ఒక ఇన్ని అద్భుతమైన వరాలు ఇచ్చే ఏకైక సంఘం మన మోషే బ్రదర్స్ మాత్రమే. నిజంగా ఎందుకు అంటే ఒకసారి గమనించండి, ఈరోజు ప్రపంచం ఎలా ఉంది అంటే జ్ఞానము లేని జవనము, వివేకము లేని హృదయము అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితాలు కూడా ఎలా ఉంటాయి అంటే జ్ఞానమును పెంచుకునే విధంగా ఎదుటి వాడిని మార్చే పని చేసి ఎదుటి వాడిని లాక్కునే పరిస్థితిలో అంటే వివేకం లేకుండా అయిపోయినారు సేవకులు. నన్ను వాడిని తీసుకురా, వీడిని తీసుకురా, వాడిని తీసుకురా, వేరే చర్చికి వెళ్ళే వాడిని తీసుకురా. ఇది న్యాయమా? న్యాయమైన సువార్తనా? ఇదిగో మాట చూడండి ఎలా ఇచ్చాడు దేవుడు. వ్యాధులు, దుఃఖములు, లోటులు, కన్నీళ్ళు, అలాంటి వాళ్ళని నడిపించు దేవుని మందిరానికి. వాళ్ళ కోసమే మనం ఉన్నది. వాళ్ళ కోసమే మనం ఉన్నది. కోట్లున్న వాళ్ళని, ఆస్తులున్న వాళ్ళ కోసం కాదు. దుఃఖంలో ఉన్న వాడికి ఎంత ఆస్తి అయినా ఉండని మనిషి బ్రతుకుతున్నాడు. అయ్యా నాకు ఎందుకు ఇవ్వలేదు, నా పొరుగు వాడికి ఎందుకు ఇచ్చామనే మనుషులుగా మట్టి పాత్రలు ఇవ్వబడ్డది. ఒకటి అందమైన అద్దాల మేడలో పెట్టుకునే స్థానానికి నువ్వే తీసుకెళ్తున్నావు. ఒక పాత్రని కట్టెల మీద వంటలు చేయడానికి మామూలు పాత్రగా నువ్వే చేస్తున్నావు. అయ్యా నా జీవితం విలువైన విశ్వాసిగా మారాలనుకుంటున్నాను ప్రభు. అయ్యా కాస్త సమయం మాత్రమే వారి విశ్వాస జీవితంలో ఉండే వారి జీవితం విలువైన విలువని ప్రభావ సంతరించుకోలేదు ప్రభావ. అందరూ చేతులు జోడించి దేవుని ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నా పాత్రని ప్రభు తండ్రి, ఈ భూమి మీదకి నేను వచ్చిన ఈ పాత్రని తండ్రి, అయ్యా నీ యొక్క నామమును కనపరచడానికి వాడే పాత్రగా ఉంటారు ప్రభు. ఆ పాత్ర ప్రభు తండ్రి నిన్ను గురువు కనపరచబడి నీ గృహంలో నన్ను ఉంచుకునే విధంగా ఉండాలి ప్రభు తండ్రి. విలువైన అర్థాలు ప్రభు తండ్రి నన్ను ఉంచే పాత్రగా ఉండాలి ప్రభు. నాలోని తక్కువలో నేను మార్చుకోవాలి. మట్టిగా ఉన్న నేను ప్రభు తండ్రి నువ్వు ఎలా మరవాలనుకుంటున్నావో, ఎంత అందమైన పాత్రగా మార్చుకోవాలనుకుంటున్నావు, ఎన్ని బంగారపు పూతలు నాకు ఎలా ఉంచాలనుకుంటున్నావు, ఎంత చక్కని మెరుగులు నాకు దిద్దాలనుకుంటున్నావో, ఎలాంటి మెరుగులు నాకు నేర్పించాలనుకుంటున్నావో, ప్రతి కష్టంలో నేను మెరుగుపడాలి ప్రభు, ప్రతి దుఃఖంలో నేను మెరుగుపడాలి ప్రభు, ప్రతి బాధలో నేను మెరుగుపడాలి ప్రభా. అయ్యా వస్తున్న ప్రతి ఒక్క ఆటంకంలోనూ ప్రభు తండ్రి నేను విశ్వాసముతో జయించాలి తండ్రి. ఎదుగుతున్న ప్రతి ఒక్క మాటలో, పొందుతున్న ప్రతి ఆశీర్వాదంలో, నడుస్తున్న ప్రతి నడకలో ప్రభు తండ్రి, నా జీవితం అనే ప్రతి ప్రయాణంలో కూడా నిన్ను కనపరిచే వాడిగా నేను ఉండాలి తండ్రి. స్తోత్రమయ్యా. గట్టిగా దేవుని స్తుతిద్దాం. చెప్పలేదు మనుషుల యొక్క దేవుని యొక్క బిరుదు చాలా గొప్పది ప్రభు. నీ యొక్క పురస్కారం ఎంతో గొప్పది ప్రభు. ఆ పురస్కారం అందుకునే భాగ్యం నాకు దయచేయండి. ఆ పురస్కారం అందుకునే భాగ్యం నాకు దయచేయండి అడుగుతున్నాను. స్తోత్రం నాయనా. అందరూ మీరు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నేను కూడా ఒక బలమైన స్థిరమైన ఆఖరి వరకు నిలబడిన సాక్షిగా ఉండాలని, ఈ మందిరంలో వెలుదిరగల విశ్వాసిగా ఉండాలని అందరూ చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ మందిరంలో ప్రభా ఏ చిన్న కార్యం జరిగినా ప్రతి మనిషి కోసం నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మాట్లాడే దేవుడు పై ఉన్నావు తండ్రి. నువ్వే నా బలము, యేసే నా బలము, యేసే నా జయము, యేసే నా బలము, యేసుక్రీస్తు ప్రభువే నా జయము తండ్రి. నేనే
ప్రార్థనగా ప్రభు పాదముల దగ్గరికి చేతులు కాక. ఎంతమంది అయితే అయ్యా నేను పూర్ణ హృదయంతో నిన్ను ఆయన వారి పక్షమున వారి హృదయంలో నింపుకోగలుగుతున్నారు. ఈ పరీక్షలో ప్రభా నేను నా దేవునికి నమ్మకమైన వాడిగా ఉంటాను అని ప్రభా నిలబడబోతున్నారు. వారికి కూడా ఒక అద్భుతమైన సాక్ష్యముతో ఈ సన్నిధిలో ఉంచబడదురు గాక. వారి జీవితమే ఒక పుస్తకం రాయిలాగా. మోషే పెద్ద ప్రయాణం అనేది ఒక రోజు మొదలైనది ఆ చివరి వరకు ఒక గొప్ప పుస్తకంగా మారే విధంగా ప్రతి జీవితం కూడా అలాంటి పుస్తకంగా రాయబడే గొప్ప సాక్షులుగా నా విశ్వాసులు మా సంఘము పరిచర్య వర్ధిల్లును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం.